ఓలా ఊబర్ డ్రైవర్ల దీక్షను భగ్నం చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలి అంటూ గత 5 రోజులుగా ఓలా ఊబర్ డ్రైవర్లు దీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఊబర్ ఓలాకు సంబంధించిన కార్స్ చాలా ఎక్కువైపోయాయి. దీంతో తమకు కనీసం ఒక ప్యాసింజర్ కూడా దొరకని పరిస్థితి రోజులో నెలకొంటోంది. ఈ సంఖ్య తగ్గించాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత 5 రోజులుగా దీనిపై డ్రైవర్లు దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్న డ్రైవర్లందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఓలా ఊబర్ డ్రైవర్లు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నారు. 5 రోజులుగా వారు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే ఓలాకు సంబంధించి కానీ ఊబర్కి సంబంధించిన కానీ వాహనాలు చాలా ఎక్కువ అయిపోయాయి. దీంతో కొంతమంది డ్రైవర్లకు అసలు ప్యాసింజర్ రానటువంటి పరిస్థితి, కనీసం పొట్ట గడవడానికి కూడా డబ్బులు రావటం లేదు. దీంతో వాహనాల సంఖ్యను తగ్గించాలి అంటూ కూడా వాళ్ళు పలు డిమాండ్లను లేవనెత్తారు. దీనిపై 5 రోజులుగా ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షను కాసేపటి క్రితం పోలీసులు భగ్నం చేశారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చైతన్య సిద్ధంగా ఉన్నారు. చైతన్య, దీనిపై డ్రైవర్లు ఏమంటున్నారు? ఓలా ఊబర్ డ్రైవర్లు ఓనర్లు గత 5 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నారు. సిటీలో ఉన్న అనేక చోట్ల ఈ క్యాబ్స్ అన్ని కూడా నిలిచిపోయి దాదాపు 60,000 క్యాబ్స్ ఇంటికే పరిమితం అయ్యాయి, రోడ్ల మీదకి రావట్లేదు. వాళ్ళందరూ కూడా కొన్ని డిమాండ్స్ ఉంచారు. ఏవైతే ప్రతిరోజు 18 గంటలు వర్క్ చేయాలి, 18 ట్రిప్పులు వేయాలి అనే రకరకాల టార్గెట్స్ ఏవైతే పెట్టి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారో, గతంలో ఇచ్చిన హామీలు వేరు, నెలకు ₹1,00,000 మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా దీంట్లోకి బిజినెస్ పార్ట్నర్లుగా చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు కనీసం మాకు 1 బుకింగ్ 2 బుకింగ్స్ కూడా రావట్లేదు డైలీ. కానీ మేము 18 ట్రిప్పులు టార్గెట్ పెడుతూ ఉన్నారు మాకు. దీంతో మేము ఆ టార్గెట్ ని కంప్లీట్ చేయలేకపోతున్నాం అంటూ వాళ్ళ 5 రోజుల నుంచి కూడా బంద్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ కంపెనీలు, ఓలా ఊబర్ కంపెనీలు వాళ్ళ గురించి, వాళ్ళ సమస్యలు, వాళ్ళు పెట్టిన డిమాండ్స్ పట్ల ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. కనీసం వీళ్ళని చర్చలకు కూడా పిలవలేదు. దాంతో ఈ రోజు ఉదయం ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే ఆ దీక్షని కొద్దిసేపటి క్రితమే పోలీసులు భగ్నం చేశారు. డ్రైవర్లు అయితే ఈ డిమాండ్ల పట్ల తగ్గేది లేదు, వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అనేక ఆఫర్లు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా బిజినెస్ పార్ట్నర్లుగా చేర్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు బిజినెస్ ఇవ్వాల్సింది, బుకింగ్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం అలాగే ఈ 2 కంపెనీలు చర్చించి మా డిమాండ్ అన్ని కూడా పరిష్కరించాలి. అప్పటి వరకు కూడా మా ఆందోళన ఏదో ఒక రూపంలో ఈ రోజు ఉదయం మొదలుపెట్టిన దీక్షని భగ్నం చేసినా సరే ఏదో ఒక రూపంలో మళ్ళీ మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. ఆ కంపెనీలు దిగి వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ చైతన్య. బుకింగ్స్ లేవు, క్యాబ్స్ చాలా ఎక్కువైపోయాయి, దాంతోపాటు టార్గెట్స్ విధిస్తున్నారు, గంటల కొద్దీ పని చేయిస్తున్నారు, దానికి తగిన వేతనం అయితే దొరకటం లేదు. దీనిపై ఓలా ఊబర్ యాజమాన్యాలు స్పందించాలి, దీనిపై వాళ్ళు సమాధానం ఇవ్వాలి, తమకు ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈరోజు వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్న దీక్షను కాసేపటి క్రితం పోలీసులు భగ్నం చేశారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. దీనిపై డ్రైవర్లు మండిపడుతున్నారు.